వాలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్న దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ బుద్ధి జ్ఞానం లేకుండా వాలంటీర్ వ్యవస్థపై అజ్ఞానంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లపై దుర్మార్గంగా మాట్లాడడం అతని అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. పవన్ కళ్యాణ్ రోజుకు ఒక రాజకీయం చేసే వారాల అబ్బాయని, డేటా చోరీ జరుగుతుందని పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త రాగాన్ని మొదలుపెట్టారని అన్నారు. వాళ్ళు చేస్తే మాత్రం కరెక్ట్. ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు మాట్లాడదానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి పథకాలు అందించడానికి, వారికి అన్ని విధాలు కూడా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి అర్హత ఉందా లేదా చెక్ చేస్తుంటే వాళ్ళు డేటా తీసి దాస్తున్నారా? మీ చంద్రబాబు నాయుడు ఏమో పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే కూడా అది కరెక్టా? ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నీకు అసలుకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? అసలుకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవు. వాలంటీర్లు అనేవాళ్ళు అది అసలు జీతమే కాదు. వాస్తవం చెప్పాలంటే నీకు ఈ రాష్ట్రంలో మంచి జరిగితే చూడలేవు, ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా ఉంటే చూడలేవు. నీకల్లా సంతోషంగా చంద్రబాబు ఉంటే మాత్రం సంతోషంగా ఉంటే చాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు సంతోషంగా చూడలేని వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ ఒకసారి ఏమని అన్న అంటాడు, ఒకసారి నేను అనలేదు అంటాడు, ఒకసారి చంద్రబాబు మంచోడు అంటాడు, ఒకసారి చంద్రబాబు దొంగ అంటాడు, ఒకసారి మోడీ గారేమో పాచిపల్లి లడ్డూలు అంటాడు, మళ్ళీ ఈరోజు బంగారు లడ్డూలు అంటాడు. అసలు మాటకు నిలకడ ఉన్న వ్యక్తేనా? రాజకీయాల్లో పనికొచ్చేవాడు అసలు?